కొడుకా మల్లయ్య సిల్కలాంటి మొహం చిన్న వేసుకున్నావు లాంటి మొహం ఆడిపోయి ఉన్నది ఏం బాగా చేయ కొడుకా గీళ్ళకి వచ్చినావు అమ్మా తల్లి నాకు బల్లగా మేలమ్మా నాకు చెమ్మ నీళ్ళు ఇవ్వమంటే ఓరి గొల్ల మల్ల పోవిడా అమ్మకి అయిపోతావు పుణ్యానికి వచ్చిపోతావు భూమి మీద భూమి కుట్ట నీ పని రాసుకుంటూ కుట్ట నేమతో మళ్ళీ కుట్టని పుడికాలు కుట్టని అన్నది గంగదలు గాసం పోయాడట నాకు దెప్పలని దెప్పులు తెప్పింది అన్నది బంటి పందెం కట్టుకుంది అమ్మా పదవాడు కొట్టలేడు ఇద్దరు కొట్టలేడు చెప్పులు కొట్టలేడు పోలు నా మీద బంటి పందెం కట్టుకొని చెంబ నీళ్ళు ఉత్కాలు ఇవ్వమంటే నా మీద బండాడు నీళ్ళు కట్టుకొని బంటి పందెం కట్టింది చెంబ నీళ్ళు తగ్గని అటువంటి యొక్క కొనుకొచ్చిన గోడలు ఎక్కువ కన్న కుమారుడు ఎక్కువనాలి ఏం చేస్తానున్నది అటువంటి యొక్క రాగి భుజాల అటువంటి యొక్క రాగి చెమ్మలు పట్టుకొని అటువంటి యొక్క బాల మేడలమ్మ ఇట్లా బంటి పందెం కట్టి బయలుదేరినాడు ఏమంటావు ఉన్నది అమ్మా అది వరకల్లా ఏమంత ఉన్నాడు గొర్రెలు వంకలు ఏనాడు కూడా సీమ కొరంతల పదల పంటి బంటుల పంటి ఏనాడు కూడా ముందు కూడా దేవరాజుడి పదులు తల్లి మీద పెడతా సీములు రక్కలు తల తీరుతున్నాయి మన రక్కలు కూడా ఏనాడు కూడా వరకల్లా కట్టుకొని ఎత్తుడుగా వేసుకొని వాడి లోపల ఎత్త కట్టుకొని మెడగమ్మ ఎరడు కళ్ళ చూసినారా పేరేమంటారు ఎవరైనా మీరేమరు ఏడు మధ్య
ఏ కాదయ్యా ఇగో నేను నీళ్ళకి వచ్చిన ఏడ చూసిన గోందన్న నీళ్ళు లేవు ఆటంకూరు మీద ఆడ పోనపురం చేతి కట్టిరు రాళ్ళవ ప్రాజెక్టు ఆ రాళ్ళవ ప్రాజెక్టు కట్టిరు ఆటంకూరు నీళ్ళు లేవట తలబండు వాళ్ళుగా ఆడ అమ్మకి అయిపోతాడు పున్నాడికి పుట్టిపోతాడు ఆడు ఎట్లా వచ్చేది ఖాయం ఇక ఆడి వచ్చిన పట్నం పోయి ఇక బండి మళ్ళేనో గణేష్ కొడుకు వాళ్ళని చూసుకుంటూ అనుకున్నా కానీ నువ్వు వచ్చి ఇక నిన్నే ఎందుకు పెళ్లి చేసుకో ఉన్నట్టు ఉంటాను పెళ్లి చేసుకుంటాను పట్నం పోయి మన వాళ్ళ మిసం ఎక్కిస్తానని అయిపోయిండు నేను మా తల్లి గారి పట్నం నేను పోయి మన వాళ్ళ మిసం ఎక్కిస్తానని చెప్పి అనుకోగానే మళ్ళీ ఎప్పుడు లేదని పోయి అక్కడ ఉన్నాడు మంచిగా ఉన్నామన్నా నేర్చుకుంటామని ఏనాడు మీద మీదకి పోయిందో నాయన అగవారికల్లా పిల్ల మరి నేను అడిగిన లోపల బిడ్డలు కాస్తుంది నేను ఉన్నా వీళ్ళు ఎక్కడ ఉండో ఏం కథలో నాకు తెలియదు అమ్మా ఇట్లయితే ఇట్లా పోతే నీళ్ళు దొరుకుతాయో ఏం దొరుకుతాయి ఇట్లా పోయిన అంతా తిరిగొచ్చినయ్యా కుమ్మరిల్లు ఆ కమ్మరిల్లు అవన్నీ తిరిగొచ్చిన తిరిగేవారికల్లా భగవంతుడు చూసినావా మరి కొంత దూరం పోయి దూరం పోయేవారికల్లా మరి ఏమి సంగడుతున్నాడు మరి ఏనాడు కూడా కట్టారా పెట్టుకొని మెల్లవల్లి మలుపు కట్టుకొని బస్సు కట్టుకొని ఎర్రగా బుర్రంగా మంచిగా ఉన్న వదురుకయ్య నువ్వు ఎర్రగబుర్రంగా మంచిగా ఉన్నావు కదా నీకు నాకు ఏముంటుందో పిల్ల మంచిగా ఉన్నావు నాకు ఏముంది తలపాటు వాళ్ళగా నీది కులం మాది కులం అనబడుతుంది మాది కులం మాది ఇది ఏమో కులము నాకు ఏం గుర్తు కానీ నేను ఇక్కడ నీదే కులం నాదే కులం అంటున్నావు కట్ట పట్టుకొని గజల కట్ట పట్టుకొని అడుక్కున్నా పోతున్నా నేను నీది ఏ కులం మాకి నీ తలపండు నేనేమన్నా ఒక్క మాట అన్నది అంతే చెప్తాడు నీకు పేరు నీ అయ్యా మా ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నావు మీది ఏం అయ్యా దుర్గయ్యా నువ్వు ఎడిపోతున్నావు అన్నది అంతే బురుకయ్య ఎటు పోతున్నావు అంటున్నావా దుర్గయ్య బుర్గయ్య అంటున్నా బురికేస్తావా అయితే వారికల్లా బాగుంది చూసినవా ఏనాడు కూడా ఏం చెప్తున్నాడు బుర్రంగా మంచిగా ఉన్నాం చేసుకున్నా నీకు మొబైల్ ఆడుతున్నది అయితే కానీ నీ పేరేం పేరు నీ పేరేం పేరయ్యా నా పేరుతో నీకేం పట్టి మరి కాదు మరి అగో లగ్గం చేసుకుంటాం మనం ఇద్దరం కరెక్టే పిల్ల పేరు పిల్లగాని చెప్పాలా పిల్లని పేరు పిల్ల చెప్పాలా నేను దొరికినా నీకు ముత్తాలు లగ్గం చేసుకుంటా అయ్యా ఆ ముత్తాలు వేసుకుంటా అన్నాడు ఇటు మన దుడ్డల వల్ల వేసుకుంటా అన్నాడు కానీ దుడ్డల వల్ల వేసుకుంటా అన్నాడు కానీ ఎట్లా వేసుకుంటాడు అంటే కాల్చేటే 7 దుడ్డలు ఆ దుడ్డలకు 2 కొంచాల అట్లతాయట ఆ 2 కొంచాల అడ్లు గంచాల సెరగాల అండాల పొయ్యాల ఇక ఉడికిన అంత ఉడుకున్నా అంటాడు ఆ తలపండు వాళ్ళుగా ఆయనకి అదొక రోగం ఉందనట ఆడ పరదల కొండ మీద ఉన్నోనే ఏగలేక నెయ్యి కడితే మళ్ళీ ఈడ అట్లా తలపండు అమ్మ నువ్వేమంటావు నీ తలపండు వాళ్ళుగా కాదయ్యా ఎర్రగా బుర్రంగా ఉన్నావు కదా నీ భాష నన్ను చేస్తూ అంటున్నా అట్లా నీ పేరు ఏమంటున్నావా నీ పేరు ఏం పేరు అంటున్నా నా పేరు పిల్ల మనకి